ముందుగా మరి మనమందరము ఇటు రీతిగా కూడుకొనటానికి మరి కారణమైనటువంటి ప్రభు కృపను బట్టి ఆయనకి నేను వేలాదిగా నా యొక్క కృతజ్ఞతలు స్థుతులను చెల్లించుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి అపరాధం బట్టి కూడా నా యొక్క క్షమాపణలు ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మరి ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. మరి అలాగే టు బిగిన్ విత్ నేను మా సోదరుడు పి. సునీల్ కుమార్‌ని నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. మరి డెఫినెట్‌లీ ఐయామ్ మిస్సింగ్ హిమ్. కానీ మరి మా ఇద్దరి ఎడల ప్రభు చిత్తం అయితే మరి మేము పరలోకంలో కలుసుకోవాలనేది నా ఆశ. బట్ ఏదేమైనప్పటికీ అది ప్రభు చిత్తమై ఉండటం వల్ల నేను అది ఆయనకే మరి చెప్తున్నాను. మరి మీ అందరూ కూడా మరి క్షేమమని తలంచుతా ఉన్నాను. ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. మరి మీ అందరికి నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అట్‌లీస్ట్ ఈ సెషన్ అంత వరకన్నా కొంచెం యాక్టివ్‌గా గానీ, ప్రొయాక్టివ్‌గా గానీ ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. యాక్టివ్, ప్రొయాక్టివ్ అంటే కేవలం ఏదైనా ఒక వచనం తీయమన్నప్పుడు తీయటం అనే కాకుండా మీరు ఏదైనా రెస్పాన్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు దయచేసి నిరభ్యంతరంగా మీరు ఇక్కడ మరి పంచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇవాళ మరి నిజం చెప్పాలంటే నిజానికి నేను ఇవాళ చాలా బలహీనంగా ఉన్నాను. మీరు యాక్టివ్‌గా ఉండడాన్ని బట్టి నేను కూడా బలం పుంజుకున్న వాడినవుతాను. మరి అలాగే ఒక జనరల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే జనరల్‌గా ఎక్కడన్నా ఒక పలానా వాక్యాన్ని తీయండి అన్నప్పుడు ఏదైనా సంఘంలో చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి మరి ఆ సంఘాలలో కనీసం ఒకరిద్దరన్నా ఎట్లా ఉంటారంటే చాలా ఫాస్ట్‌గా తీయటము, లేకపోతే పోటీ పడి చదవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా అందులో స్త్రీలే ఎక్కువగా కనిపిస్తా ఉంటారు. అయితే వారితో పాటు ఎవరన్నా ఇతరులు మరి ఆ టైంలో ఆసక్తి కలిగి మరి వాళ్ళు చదవాలనుకున్నా కూడా ఎట్లాంటి ఫీలింగ్ ఉంటదంటే సైకలాజికల్లీ, హ్యూమన్‌లీ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటదంటే అవతలోళ్ళు చదువుతారో లేదో అని వాళ్ళు కొంచెం ఆలోచించి స్లో డౌన్ అవ్వచ్చు కదా! అని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రాసెస్‌లో మనం ఎలా స్లో డౌన్ అయిపోతామంటే ఒక పాయింట్ తర్వాత, ఇప్పుడు నేను తీసిన ఉపయోగం ఏముంది? అవతల వాళ్ళు ఎలాగో తీసి చదువుతారు గదా! అని అనుకోవడము. ఆ తర్వాత ఆ చదువుతున్న పర్టిక్యులర్ పర్సన్స్ ఆబ్సెన్స్ అయినా లేకపోతే వాళ్ళు అవైలబిలిటీలో లేకపోయినా, ఆ ఆపర్చునిటీ మనకొచ్చినా కూడా మనం గ్రాబ్ చేసుకోలేకుండా స్లో డౌన్ అయిపోతాం అన్నమాట. కాబట్టి దయచేసి ఎవ్వరు అట్లా అవ్వొద్దు. ఇక్కడ మనకి ప్రభువు మరి కృప చూపి మరి మంచి విషయాలను ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి మనందరికీ ఆయన సహాయం దయచేస్తా ఉన్నాడు. ఇది మ్యూచువల్ లెర్నింగ్ కాబట్టి మీ అందరూ కూడా యాక్టివ్‌గా ఉండవలసిందిగా నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి గత వారం 13 అధ్యాయంలోని 14 వచనాల వరకు ఉన్నటువంటి ఆ జర్నీనంతా కూడా ఇంతకుముందు చూసిందే మనము ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి ఒక చిన్న రివిజన్ లాగా చూసుకున్నాము వీడియో సహాయంతో. అలాగే కొన్ని విషయాలను కొంచెం లైక్ ప్రవక్తలు వంటి విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి ఇవాళ కంటిన్యూషన్ జరుగుతా ఉందనమాట. చాలా పెద్ద పోర్షను మరి అవకాశం ఉన్నంత వరకు ఇవాళ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎడల వచ్చే వారం కూడా ఇలానే మళ్ళా ఇదే వర్సెసే మీరు మళ్ళీ చదువుతారు. మనం మిగిలిన భాగాన్ని మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో ఇంకా వేరేలాగా తలంచవలసినటువంటి అవసరం ఏమీ లేదనమాట. అలాగే మరి ఇవాళ మరి సందర్భానుసారంగా అనుకోకుండా యాదృచ్ఛికంగా అందరూ పాడినటువంటి పాటలన్నీ కూడా మరి దేవుని కృప వైపుకు మరి అవన్నీ పాయింట్ ఔట్ చేస్తా ఉన్నాయి. ఇవాళ వాక్య భాగంలో పౌలు మరి ఎట్ ది ఎండ్ కనెక్ట్ చేసినటువంటి థీమ్ కూడా మరి కృపయే, దేవుని కృపయే. దాన్నే యాక్చువల్లీ హెబ్రూ భాషలో హెసెద్ అంటాం. అది పలికేటప్పుడు ఆహ్, వచ్చేలాగా అంటే హసెద్ అని పలుకుతాం అనమాట. హెసెద్. హెసెద్ అన్నప్పుడు దాన్ని మనము మర్సీ, స్టెడ్‌ఫాస్ట్ లవ్ దాన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో ఓవర్ ద పీరియడ్ అగాపే లవ్ అని మరి పిలవటం మరి వారు చ చ ఏమంటారు స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాన్నే బ్లెస్సింగ్ అని కూడా మరి పౌలు ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. అట్టి విషయాలను నేను మనం 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 డిస్కస్ చేద్దాం. మీరు నాకు సహాయకరంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వాక్యం చదువుతున్నప్పుడు మీరు బైబిల్‌ని అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను. మరి చదవబడిన వాక్య భాగం ప్రకారం ఆహ్, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు మీరు చదివిన ప్రకారం? అట్‌లీస్ట్ స్టార్టింగ్ వర్స్ 14, 15 వర్సెస్‌ని కన్సిడర్ చేసుకుంటే ఈ కథ నడుస్తున్న ప్రకారంగా ఎవరున్నారు? ఎక్కడున్నారు? చెప్పండి జయరాజ్ గారు. అప్పుడు వాడ ఎక్కేవాళ్ళు హ్మ్. పాపు నుండి బయలుదేరి హ్మ్. పంపులియాలోనున్న హ్మ్. పెర్గెకు వచ్చిరి. హ్మ్. అంతటి యెహోవా వారిని వెంటబెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. యెరూషలేములోకెళ్లారా? పిసిదియాలో ఉన్న అప్పుడు అంత్యొక యోహాను వారిని విడిచిపెట్టి హ్మ్. యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. వెళ్ళిపోయాడు. కరెక్ట్. ఆ తర్వాత అప్పుడు ఎక్కడికొచ్చారంట? వారు పెర్గే నుండి బయలుదేరి హ్మ్. పిసిదియాలోనున్న
హ్మ్. అంతియొకకు వచ్చి విశ్రాంతి దినమందు హ్మ్. దినములందు హ్మ్. మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. హ్మ్. సో, అది ఇప్పుడెక్కడున్నారంటే అక్కడ మరి పౌలు, బర్నబా ఉన్నారు. యోహాన్ అంతకుముందు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాడు. విడిచిపెట్టి వెళ్ళడం అంటే తిరిగి వెళ్ళిపోయాడాయన. మరి వీళ్ళు పిసిదియాకొచ్చారు. పిసిదియాలో ఉన్న అంతియోకుకొచ్చారు. అంతియోకు ఇదంతా కూడా గలతీ సంఘంలోని ప్రాంతం అన్నమాట. లాస్ట్ వీక్ మనం వీడియోలో చూసాం గదా! మరి అప్పుడు చెప్పాను గదా! టెంప్లేట్స్ అన్నమాట. ఎలా అంటే వీళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందు ఏం చేస్తారంటే సమాజ మందిరాన్ని వెతుక్కొని అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి మరి మాట్లాడడానికి అవకాశం వస్తది గదా! అవకాశం వచ్చినప్పుడు మరి క్రీస్తుని గురించినటువంటి మరి మాటలను వాళ్ళు పంచుకుంటా ఉంటారనమాట. ఇక్కడ కూడా అదే జరుగుతా ఉందనమాట. మరి దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు 15వ వచనం చదవండి ఒకసారి ఎవరన్నా. ధర్మశాస్త్రమునకు ప్రవక్తల లేఖనములను హ్మ్. చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులను, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని యున్న చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి సైగ చేసి ఇట్లా నేను అక్కడి వరకు చాలండి. చూడండి అక్కడ మరి సినగాగ్స్ లేపోతే సమాజ మందిరాల్లో ఏం చేస్తారంటే మరి స్క్రోల్స్ ఉంటాయి. మరి గ్రంథాల యొక్క స్క్రాల్స్ ఉంటాయి పాత నిబంధనవి. మరి యెషయా గాని లేకపోతే మోషే రాసినటువంటి పంచకాండాలు గాని ఉంటాయి కదా! వాటిలోంచి మరి ఏదైనా ఒక పోర్షన్ తీసి చదువుకున్న తర్వాత మరి ప్రసంగం చేయడము లేపోతే మరి బోధ వాక్యము చెప్పడం కోసంగా మరేం చేస్తారంటే ఎవరో ఒకరిని నిలబెడతారు. ఆ టైంకి మరి వీళ్ళు వెళ్లారు గాబట్టి మరి వీరిని పిలిచి అయ్యా మీరు చెప్పండి అని మరి అన్నారన్నమాట. అప్పుడు మరి పౌలు ఏం చేశాడంటే నిలవబడ్డాడు. నిలిచి నేను చెప్తానండి అని మరి ఆపర్చునిటీని ఆయన ఇమ్మీడియేట్‌గా గ్రాబ్ చేసుకున్నాడు. దయచేసి ఈ పాయింట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆపర్చునిటీని ఉన్నప్పుడు దేవుని పని పట్ల ఆపర్చునిటీ ఉన్నప్పుడు మరి ఏ కారణం చేత కూడా మీరు డిలే చేసుకోవద్దు. వెంటనే ఆయన మరి తన ప్రసంగాన్ని మొదలుపెడితే మరి పాల్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రికార్డెడ్ స్పీచ్‌గా మరి దీన్ని చెప్తా ఉన్నారు. అంటే దీనికి ముందు పౌలు ప్రసంగాలు చేయలేదని కాదు, లేకపోతే తనదైన ఆర్గ్యుమెంట్లు వినిపించలేదని కాదు. ఎందుకంటే పౌలు కామ్‌గా ఉండేటటువంటి పర్సన్ కాదు. ఎస్పెషల్లీ జీసస్ క్రైస్ట్‌ని గురించే కదా అప్పుడెక్కువ మరి తర్కములు లేకపోతే వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లూక్ దాన్ని రికార్డ్ చేశాడు కాబట్టి ఇది ఒక ఫస్ట్ రికార్డెడ్ స్పీచ్ ఆఫ్ పౌల్‌గా చెప్పబడతా ఉంది. అలాగే ఆయన ప్రసంగం కూడా అది కూడా ఒక టెంప్లేట్‌లో ఎళ్తా ఉంటది. ఏంటి ఆ టెంప్లేట్ అంటే, మరి 2వ చాప్టర్‌లో మరి పేతురు చేసినటువంటి ప్రసంగం మాదిరిగాను, మరి 7వ చాప్టర్‌లో స్టెఫెన్ చేసిన ప్రసంగం మాదిరిగానే ఈయన ప్రసంగం కూడా సాగుతుంది. ఏంటది అన్నప్పుడు, మరి సెంటర్ పాయింట్ లేకపోతే హొరైజన్ పాయింట్ లేకపోతే స్టార్టింగ్ పాయింట్‌కి వెళ్ళిపోయి, అక్కడి నుంచి వారి కథని లేపోతే సౌలు కూడా వారి మనిషే కాబట్టి మన కథని ఆయన మొదలుపెట్టి చెప్పుకుంటా వచ్చి, ఆ కథను యేసుక్రీస్తుకు కనెక్ట్ చేసి అక్కడి నుంచి ఏ విధంగా క్రీస్తు మరణించాడు, ఆయన ఏ విధంగా తిరిగి లేపబడ్డాడు, దాని ద్వారా మనకేంటి అనే విషయాలను ఆయన మరి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతా ఉంటాడనమాట. సేమ్ టెంప్లేట్‌లోనే కొనసాగుతా ఉంటదనమాట. మరి అందుకే స్టార్టింగ్‌లో ఏమంటున్నాడు 16 తర్వాత 17 స్టార్టింగ్ చదవండండి ఎవరన్నా. ఇశ్రాయేలీయులారా, హ్మ్. దేవునికి భయపడువారులారా హ్మ్. వినుడి. హ్మ్. ఇశ్రాయేలు ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని హ్మ్. వారు ఐగుప్తమందు పరదేశులై ఉన్నప్పుడు హ్మ్. ఆ ప్రజలను రక్షించి తన భుజబలము చేత వారినక్కడ నుండి తీసుకొని వచ్చి అక్కడి వరకు చాలండి. మనం దీన్ని స్లో డౌన్ చేద్దాం. ఏమంటున్నాడు? ఇజ్రాయేలీయులారా అని జెప్పి అక్కడ ఒక లైన్ గీసుకోండి. దేవునికి భయపడేవారులారా అక్కడ ఒక గీత గీసుకోండి. జనరల్‌గా దీన్ని మనం 2 విధాలుగాను చూడొచ్చు. అంటే ఆయన ఇజ్రాయేలీయులనే దేవునికి భయపడేవారులారా అంటున్నాడు. ఆల్సో మరక్కడ మిక్స్డ్ క్రౌడ్ ఉంటుంది గాబట్టి, మరి దేవునికి భయపడేవారులారా అన్నప్పుడు మరి గాడ్ ఫీరింగ్ జెంటైల్స్ అంటే దేవునికి భయపడుతూ మరి దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి కొంతమంది యూదేతరులు కూడా ఉంటా ఉన్నారు. వారిని కూడా ఆయన కలిపి అడ్రెస్ చేస్తా ఉన్నాడు. కానీ స్పీచ్ చేయడం మాత్రం యూదుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కథను తీసుకొచ్చి యూదేతరులకు కూడా అదే విధంగా వర్తిస్తుందనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడన్నమాట. ఏం చెప్తున్నాడంటే ఆయన ఇదేదో హిస్టరీ క్లాస్ అలా అని కాకుండా జనరల్‌గా అనుకుంటాం కదా! బ్యాక్‌కెళ్ళి పాత పాయింట్స్ అన్నీ చెప్పినప్పుడు ఏదేదో హిస్టరీ చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలంటే ఇజ్రాయేలీయులు అంటున్నాడు, సాన్‌హెడ్రిన్ అంటున్నాడు, రోమీయులు అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు అని జనరల్‌గా హ్యూమన్‌లీ యాస్పెక్ట్‌లో అలాంటి ఆలోచన వస్తా ఉంటది. కానీ అది టెంప్లేట్. అది టెంప్లేట్ ఏంటంటే వెనక్కి వెళ్లి అక్కడి నుంచి ప్రెజెంట్ టైమ్ లైన్‌కి ఒక లైన్ గీసుకొని ఆ జర్నీని చూపించడం. ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని అంటే ఏం చెప్తున్నాడంటే,
ఆయన ఇజ్రాయేల్ అనబడే యొక్క రాజ్యాన్ని, నేషన్‌ని ఆయన చూజ్ చేసుకోలేదు. ఎవరిని చూజ్ చేసుకున్నాడంట? ఎవరిని చూజ్ చేసుకున్నాడంటండి? ఇజ్రాయేలు అని ఈ ప్రజల దేవుడు 17వ వచనంలో ఉంది చూడండి. ఇజ్రాయేలు ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని. మన పితరులను ఏర్పరచుకుని ఆయన హి చూజ్ మ్యాన్. ఆయన మనిషిని ఎన్నుకొని, మనిషి ద్వారా వచ్చేటటువంటి ఆ తర్వాత సంతానం కొరకు, సంతతి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే నిబంధనలు ఏర్పరచుకుని, ఆ బ్లెస్సింగ్స్‌ని ఆయన ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు అని పౌలు లైన్ డ్రా చేస్తున్నాడన్నమాట. మరి ముందు అబ్రహాముని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, మరి ఆ తర్వాత ఎవరెవరు వస్తున్నారన్నది అక్కడ ఆర్డర్‌లో వస్తుంది మనకన్నమాట. మరి ఎంచుకుని వారిని మరి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొచ్చి, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాడన్నమాట. మరి 18వ వచనం చదవండి ఒకసారి. ఇంచుమించు 40 ఏళ్ల మట్టుకు అరణ్యములో వారి శాస్త్రాలను సహించెను. అది కూడా చెప్తున్నాడు. తీసుకొచ్చడానికి ఆయన తీసుకొచ్చాడు గానీ, మరి మీరు చేసినటువంటి చర్యలను కూడా ఆయన సహించాడు అని మరి చెప్తున్నాడు. మరి 19వ వచనం. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. మరి కానాన్‌లోని 7 జాతులు అన్నప్పుడు అంటే మీకు తెలిసే ఉంటది. మేబీ ఒక చిన్న క్విక్ రిఫరెన్స్ కోసం ఒకసారి గబుక్కుని అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము. మరి ఎలా వీళ్ళకి కనెక్ట్ అయ్యింది అంటే, నోవహు యొక్క సంతానము ఎవరైతే ఉన్నారో వారి నుంచి మరి 2 లైన్స్ డివైడ్ అయినాయి. ఒక లైన్ ఏమో మరి అబ్రహాం దగ్గరికొచ్చింది. ఒక లైన్ ఏమో ఈ కనాన్‌లోని వివిధ జాతుల వారి కోసంగా వస్తా ఉంది. మరి నోవహుకు మరి ఈ కథంతా కూడా మీకు ఆదికాండం 10వ చాప్టర్‌లో ఉన్నట్టుగా మరి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు. మరి షేము, హాము, యాపెతు నోవహుకు పుట్టారు. హాము నుంచి కానానొచ్చారు. కానాను నుండి మరి హిత్తీయులు, మరి జెబూసైట్స్, ఎమోరైట్స్, గిర్గాషీయులు ఇట్లా మీరు ఒకవేళ ఆదికాండం 10వ అధ్యాయం గనక మీరు చూసుకుంటే ఈ వివిధ జాతులు ఏ విధంగా ఆవిర్భవించాయో చెప్పారు. అలాగే షేము నుంచి మరి సంతానము ఎక్కడి వరకు వచ్చిందంటే తెరా వరకు వస్తే, తెరా ఏమో అబ్రహాము, నాహోరు, హారాన్ వీరు ముగ్గురిని కంటే మరి హారాన్ ఏమో లోతును కన్నారు అని చెప్పి చెప్తా ఉండేదన్నమాట. ద్వితీయోపదేశ కాండంలో 7:1 ద్వితీయోపదేశ కాండం. దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి జనములకు అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడు యెహోవా వారిని నీకు అప్పగించుటకు నీవు హతము చేయవలెను. అక్కడ వరకు చాలు. చూసారండి? ఆ 7 జనముల గురించి ఇక్కడ 19వ వచనం, ఏది మన 13వ అధ్యాయం 19వ వచనంలో 7 జాతులు కనాను వారు ఉన్నారు కదా, మరి వారందరినీ కూడా మీరు జయించి మరి మీరు మీకు ఇవ్వబడినటువంటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ లోకి మీరు వెళ్ళారు అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. మరి ఆ తర్వాత మరి టైం లైన్ ప్రకారం ఆయన ఏం చెప్తున్నాడంటే, న్యాయాధిపతులు వచ్చారని, న్యాయాధిపతుల తర్వాత మీరు మాకు రాజు కావాలి అని అన్నారు కాబట్టి మరి దేవుడు ఏం చేశాడంటే బెన్యామీను గోత్రం నుంచి సౌలును తాను రాజుగా చేశాడని చెప్పి అక్కడ నుండి దావీదుకు వచ్చాడనమాట. మరి చూడండి 22వ వచనం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలోనే 22వ వచనం చదవండి. సంతానం నుండి దేవుడు దావీదు వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఆదేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అక్కడ వరకు చాలండి. అతను ఎవరంట? దావీదు అంట. అతను ఎలాంటి మనుషుడంట? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూడండి, మరి దావీదేమి అంటే సౌలు, సొలొమోను మిగతా కింగులతో కంపేర్ చేస్తే గొప్ప ట్రాక్ రికార్డ్ ఉందని మనం చెప్పలేకపోవచ్చు. కానీ అతనికి ఉండే వీక్నెసెస్లు అతనికి ఉన్నాయి, అతను చేసిన చెడు పనులు కూడా ఉన్నాయి. కానీ ఎన్ని చేసినా అతను బహుశా తిరిగి దేవుని వైపుకు పరిగెత్తుకు రావడము, లేకపోతే దేవుని వైపుకు అయ్యా నన్ను క్షమించు, నువ్వే ఆధారం అని దేవుని అంటే ఒకనొక టైంలో మరి దేవుని ఖడ్గము చేతనే పడతాను, ఇంక నాకు వేరే శిక్ష ఏముందిలే అని మరి దేవుని వైపుకే పరిగెట్టేంతటువంటి మరి ఆలోచన, భావజాలము, క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అవడం మూలంగా మరి మీరు కీర్తనల్లోని చాలా పోర్షన్స్ చదివితే దయచేసి మ్యూట్ లో పెట్టుకుంటారా అండి? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది.
మరి మరి కీర్తనలు అంతట్లో కూడా మరి తన మనస్సును కృమ్మరించి మరి దేవునితో ఆల్మోస్ట్ ముఖాముఖి మాట్లాడుతున్నట్టుగా మరి తను కన్ఫెస్ చేసుకోవడం గాని, షేర్ చేసుకోవడం గాని, ఇవన్నీ కూడా మరి అతని యొక్క రిపెంటెన్స్‌ని, తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంటే, మరి ఆ విషయంగా దేవుడు మరి తన పైన హెసెడ్‌ని చూపించాడు, కృపను చూపించాడు. ఒక రకంగా దావీదు కూడా కనికరము అంటే దీన మనస్కుడై తగ్గి దేవుని విషయంలో తగ్గుండడం మూలంగానే మరి సౌలుకు దక్కనటువంటి యొక్క బ్లెస్సింగ్, మర్సీ ఎవరికి దక్కిందంట? దావీదుకు దక్కిందంట. అంతేనా? 23వ వచనం చదవండి. అతని సంతానము నుండి చదవండి. అతని అతని సంతానం సంతానం నుండి నుండి హ్మ్. దేవుడు తన వాగ్దానము చొప్పున హ్మ్. ఇశ్రాయేలు కొరకు హ్మ్. రక్షకుడకు యేసును పుట్టించెను. అతని సంతానము నుండి ఏమి చొప్పున? దేవుడు ఏమి చొప్పున చేశాడంట? తన వాగ్దానము చొప్పున. తన వాగ్దానము చొప్పున రక్షకుడగు యేసును పుట్టించెను. ఇక్కడ ఇజ్రాయేలు కొరకు అని అన్నాడు గాని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైన్ ప్లాన్ ఇజ్రాయేలీల వరకే అని అనుకుంటున్నారు కాబట్టి ఇజ్రాయేలు కొరకు అన్నాడు గాని బట్ తర్వాత ఎండ్‌లో ఆయన అందరికీ అని రాస్తాడు. సో రక్షకుడగు యేసును పుట్టించెను. మరి ఏంటి ఆ బ్లెస్సింగ్ ఏంటి? మరి ఆ మెర్సీ ఏంటి? లేకపోతే ఆ నిబంధన ఏంటి అన్నప్పుడు మరి టీచర్స్ 2 రకాలుగా మరి చెప్తా ఉంటారు. కొంతమంది దీన్ని మెర్సీ అంటారు. కాదండి ఆ మెర్సీయే కాకుండా ఆయన నిజంగానే ప్రామిస్ చేశాడు కదా! ఆ ప్రామిస్‌కి కట్టుబడి ఉండి మరి తన కృపను ఆయన పైన చూపించాడు అని చెప్తా ఉంటారు. మరి 2వ సమూయేలు 7వ అధ్యాయానికొచ్చేస్తే మనం ఒకసారి అక్కడ పరిశీలన చేద్దాం క్విక్‌గా. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 11కొచ్చేయండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి హ్మ్. నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. హ్మ్. మరియు యెహోవానగు నేను హ్మ్. నీకు హ్మ్. తెలియజేయనిది ఏమనగా హ్మ్. నేను నీకు సంతానమును కలగజేయుదును. హ్మ్. నీ దినములు సంపూర్ణములగునప్పుడు హ్మ్. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత హ్మ్. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి హ్మ్. రాజ్యమును అతనికి హ్మ్. స్థిరపరచెదను. హ్మ్. అతడు హ్మ్. నా నామ ఘనత వరకు హ్మ్. ఒక మందిరమును కట్టించును. హ్మ్. అతని రాజ్య సింహాసనమును హ్మ్. నేను నిత్యముగా స్థిరపరచెదను. హ్మ్. నేను అతనికి తండ్రినై ఉందును. హ్మ్. అతడు నాకు కుమారుడై ఉండును. హ్మ్. అతడు పాపము చేసిన ఎడల హ్మ్. నరుల దండములతోను హ్మ్. మనుషులకు తగులు దెబ్బలతోను అతని హ్మ్. శిక్షింతును గాని హ్మ్. నిన్ను స్థాపించుటకై హ్మ్. నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను అనెను. హ్మ్. నీ మట్టుకు హ్మ్. నీ సంతానమును హ్మ్. నీ రాజ్యమును హ్మ్. నిత్యము స్థిరమగును. హ్మ్. నీ సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. అక్కడి వరకు చాలండి. మనం దీన్ని కొంచెం స్లో డౌన్ చేద్దాం. ఏమంటున్నాడంటే 11 చివరిలో నేను నీకు సంతానము కలుగజేయుదును. అదొకటి టిక్ చేసుకోవచ్చు. తర్వాత 12లో ఏమంటున్నాడంటే నీ దినములు సంపూర్ణమై నువ్వు నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి అక్కడొక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. అలాగే రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అక్కడొక టిక్ పెట్టుకోవచ్చు. తర్వాత అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. మందిరం దగ్గర ఒక టిక్ పెట్టుకోవచ్చు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఈ లైన్ మొత్తాన్ని మనము అండర్‌లైన్ చేసుకోవచ్చు. తర్వాత నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నాకు కుమారుడై ఉండెను. అయితే పాపం చేసినప్పుడు నేను ఖచ్చితంగా డిసిప్లిన్ చేస్తాను అంటున్నాడు. కానీ నేను సౌలునకు నా కృప దూరం చేశానేమో గాని నీకు నీ తరానికి మాత్రం ఏం దూరం చేయను అంటున్నాడు? నా కృప దూరం చేయను అంటున్నాడు. అదే హెసెద్. ఆ కృప ఉండబట్టే మీ యూదులంతా సస్టైన్ అయ్యారు. ఇక్కడి వరకు వచ్చాము. యూదులతో పాటు మనం కూడా ఇంత దూరం సస్టైన్ అయ్యి వచ్చామన్న విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మరి ఈ ప్రామిస్‌లో 2 రకాల యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ యాస్పెక్ట్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు సొలొమోను లేకపోతే తర్వాత తన ఫాలోవర్స్‌కి వర్తింపజేసే ఉన్నాయి. ఏంటి మందిరం కట్టించడం అన్నప్పుడు సొలొమోన్ మందిరం కట్టించాడు కాబట్టి అది అతనికి సెట్ అవుతుంది. అలాగే అతనికి రాజ్యం ఇవ్వడము, అదంతా స్థిరపరచడం కూడా ఉంది. కానీ నిత్యముగా స్థిరపరచడం అని వచ్చినప్పుడు మరి వాళ్ళెవరు మరి కుర్చీలో లేరుగా. వారు గాని, వారి తరం వారు గాని ఎవరు లేరుగా. మరి నిత్యముగా స్థిరపరచడం అంటే మరి ఆయన వంశంలోంచి మరి వచ్చినటువంటి దావీదు కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తే ఆ యొక్క ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయ్యింది అనే వచనాన్ని లేకపోతే అదే విషయాన్ని అపోస్తల కార్యాల్లో పౌలు మాట్లాడుతా ఉన్నాడు. మరి నేనతనికి తండ్రినై ఉన్నాడు.
తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉండును అన్నప్పుడు మరి ఇదే వాక్యాన్నే మరి మరి కీర్తనకారుడు మరి 2వ కీర్తనలో రాస్తున్నాడు. అదే విషయాన్ని కూడా పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడన్నమాట. కాబట్టి బిగ్గర్ పిక్చర్‌లో ఎటర్నల్ కింగ్డమ్, నిత్యమైన రాజ్యము, నిత్యమైన సింహాసనము స్థిరపరచబడటం అంటే యేసుక్రీస్తు. అదిగో ఆ ప్రామిస్‌ని, ఆ బ్లెస్సింగ్‌ని నెరవేర్చడం కోసమే గదా! దేవుడు మిమ్మల్ని మరి ఈ విధంగా నడిపిస్తున్నాడు అని మరి పౌలు మరి 13వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నాడన్నమాట. అంతేనా? ఈ విషయాలన్నిటి గురించి దేవుడు ముందు నుంచి చెప్తానే వస్తున్నాడు. ప్రవచనాలున్నాయి. ఆల్రెడీ ప్రొఫెసీస్ గట్టిగా చెప్పబడ్డాయి గదా! మరి నూతన నిబంధనలో మరొక ప్రవక్త కూడా అలాగే మాట్లాడాడంట. ఎవరా ప్రవక్త? ఐజాక్. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని మరి 24వ వచనంలోనే మీకు కనబడుతుంది. 13వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఏమంటున్నాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్. మరి అడిగారంట 25వ వచనం చదవండండి ఎవరైనా కొంచెం ఫాస్ట్‌గా. 23వ వచనం. అదే మన 13వ అధ్యాయంలో 25వ వచనం. యోహాను హ్మ్. తన పనిని నెరవేర్చుచుండగా హ్మ్. నేను ఎవడనని మీరు తలచుచున్నారు? హ్మ్. నేను ఆయనను కాను. ఇదిగో నా హ్మ్. వెనక ఒకడు వచ్చుచున్నాడు. హ్మ్. ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పటికైనను నేను పాత్రుడను కానని చెప్పాను. నేను పాత్రుడను కానని ఆయన చెప్పాడంట. అయితే మరి మనం అందరం కూడా అంటే వాళ్ళనే కాదు, మనమనే కాదు, దేవుడిని మనం ఏదైనా ఒక విజన్‌లో చూస్తా ఉంటాం. మనదైన ఒక ప్రొజెక్షన్‌లో చూస్తా ఉంటాం. మరి ఆ ప్రామిస్డ్ మెస్సయ్య కొరకు వీళ్ళు ఎదురు చూసిన మాట నిజమే గానీ, ఆయన ఎలాంటోడు అయ్యుంటాడు అనుకుంటారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్‌లాగా సౌండ్ చేసే క్యాండిడేట్, లేకపోతే బరబ్బలాగా పవర్‌ఫుల్ క్యాండిడేట్, ఒక మిలిటెంట్ అట్లా వాళ్ళు చూస్తున్నారు. ఒక జీలట్ లాగా ఉంటారనుకుంటున్నారట. అందుకనే యోహాన్‌ని అడిగారంట. "అయ్యా నువ్వేనా?" అని అడిగితే ఆయన అన్నాడంట. ఏమన్నాడంటే 25వ వచనంలో, "నేనెవడనని మీరు తలంచుచున్నారు. నేను ఆయనను ఆయనను కాను." కానీ ఆయన ఎలాంటి వాడంట? ఆయన కాళ్ళు చెప్పులు విప్పుటకు నేను నేను పాత్రుడను కాను. పాత్రుడను కాను అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడంట. అందుకని అంటున్నాడు, సహోదరులారా 26వ వచనంకొచ్చేటప్పటికి, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా అన్నప్పుడు యూదులు వీళ్ళంతా కవర్ అయిపోయి, దేవునికి భయపడులారా అనంగానే యూదేతరులను కూడా ఆయన కలిపేసుకొని ఏం చెప్తున్నాడంటే, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అది మీరు హైలైట్ చేసుకోండి. అండ్ వెంటనే ఏమంటున్నాడు మరి ఆ తర్వాత, మీరు ఇంత చదివేసుకున్నారు, ఇన్నిన్ని రిచువల్స్ చేస్తున్నారు, ఇంత క్రమం అంటున్నారు, డిసిప్లిన్ అంటున్నారు. కానీ మరి యేసయ్య వచ్చినప్పుడు మీరు గుర్తించలేకపోయారు. అందుకే అంటున్నాడు చూడండి 27వ వచనం చివర్లో ఏమంటుందంటే, మరి యెరూషలేములో కాపురం ఉండదు. చదవండి 27వ వచనం చదవండి ఒకసారి. యెరూషలేములో కాపురం ఉండు వారును హ్మ్. వారి అధికారులను హ్మ్. ఆయనను ప్రతి విశ్రాంతి దినమున హ్మ్. చదవబడుచున్న ప్రవక్తల వచనములను ఆయనను గ్రహింపక హ్మ్. ఆయనకు శిక్ష విధించుట చేత హ్మ్. ఆ వచనములను నెరవేర్చి నెరవేర్చిరి. చూసారా? ఇది డివైన్ ప్లాన్ కాబట్టి దేవుడు కూడా అనుమతించాడు. హ్యూమన్‌లీ పార్టిసిపేషన్ కూడా అనుమతించాడు. అందుకనే మీరు ఆయన శిక్ష వేయడానికి మీరు కూడా కొంచెం పాత్రులయ్యారనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ దాని పైనేం చెప్తున్నాడు? మీరు విశ్రాంతి దినమును పాటిస్తారు. విశ్రాంతి దినమున చదవబడిన ప్రవక్తల ప్రవచనాలు ఇన్ని చదివారే, కానీ మీరు గ్రహింపలేకపోయారు అంటున్నాడు. మనం ప్యారలల్‌గా లైన్ డ్రా చేసుకుంటే మనకు కూడా సేమ్ స్లాప్ కొడుతున్నట్టే ఉంటదండి. కొంచెం అది వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. అంటే జనరలైజ్డ్‌గా మాట్లాడుతున్నాను. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. మనము వెళ్తాం రెగ్యులర్‌గా గుడికెళ్తాం. ప్రతి శుక్రవారం గుడికెళ్తాం. లేదంటే ఇక్కడ జూమ్ మీటింగ్‌లు అటెండ్ అవుతాము. శుక్రవారం నేను వాక్యం చెప్తాననో, పాట పాడతాననో కాదు ఇక్కడ. నువ్వు ఎన్ని చేసినా ఆ యొక్క క్రమం నీ దగ్గర లేదు. లేపోతే ఆ మారు మనసు నీలో లేదు. ఆ డిసిప్లిన్ నీలో లేదన్నప్పుడు, నీ దగ్గర ఆ దేవుడు గురించిన సరైన అవగాహన లేదని అర్థం అనే విషయాన్ని ఆయన మరి చెప్తా ఉన్నాడనమాట. మరి విచిత్రంగా పొంతి పిలాతుకు అంత జడ్జిమెంట్ ఉండి, అలాగే అంత పవర్ ఉండి కూడా ఆయన ఏం చేశాడు? మీ కొరకు ఆయన్ని సిలువకు అప్పగించబడ్డాడు అని మరి చెప్తున్నాడన్నమాట. మరి ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, చంపబడి అని 29వ వచనం. చదవండి 29 కూడా చదవండి. 29, 30, 32 వరకు చదవండి. 29-32 వరకు. వారు ఆయన్ను గూర్చి హ్మ్. వ్రాయబడినవన్నీయు హ్మ్. నెరవేర్చిన తరువాత హ్మ్. ఆయన్ను మ్రాను మీద నుండి దింపి హ్మ్. సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు ఒక్కసారండి. స్లో అవుదాం. ఇక్కడ ఏమంటున్నారు? వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీయు నెరవేర్చబడిన తరువాత చూసారా? చాలా తెలివిగా అక్కడ ఆయన స్టేట్మెంట్‌ని వాళ్ళకి మరి పెడతా ఉన్నాడు. చదవండక్క. అయితే దేవుడు మృతులలో నుండి హ్మ్. ఆయన్ను లేపెను. హ్మ్. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకి తనతో కూడా వచ్చిన వారికి హ్మ్. అనేక దినములు కనపడెను. హ్మ్. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు ఎక్కడి నుంచి ఆయన లేపాడు?
మృతులలో నుండి ఆయన మృతులలో లేపాడు. ఆ సెంటెన్స్ కూడా మీరు అండర్‌లైన్ చేసుకోండి. అయితే ఆయన ఎంతో మందికి కనిపిచ్చాడు. మరి వారంతా సాక్షులై ఉన్నారు. మరి వారిలో యూదులుండొచ్చు, యూదులు కాని వారు కూడా ఉండొచ్చు. కానీ రోజు ఆయన గురించి చదివిన మీకు మాత్రం ఆయన కనపడలేదు. మీరు సాక్షులుగా లేరు అని ఇండైరెక్ట్‌గా ఆయన స్లాప్ చేస్తా ఉన్నాడనమాట. మరి వెంటనే 32 చివరి నుంచి 33లో ఏమంటున్నాడండి? 33 చదవండి. దేవుడు హ్మ్. యేసును లేపి హ్మ్. పితరులకు చేసిన వాగ్దానమును హ్మ్. మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని హ్మ్. మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆ! ఒక్క నిమిషం అక్కడికొద్దాము. ఇప్పుడు ఏమి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడంటే, ఇప్పుడు ఇందాక దావీదుకి ఆయన వాగ్దానం ఇచ్చాడు గదా! ఏమని ఇచ్చాడు? నీ రాజ్యాన్ని స్థిరపరిచి, నీ నీ తరంలో నేను మరి చేస్తానన్నాడు గదా! ఆ ప్రామిస్‌ని ఆయన ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకుంటా వచ్చాడు. డివైన్ ప్లాన్‌ని కొనసాగించుకుంటా వచ్చి, మరి అతనితో అయిపోలేదు. అతని తరంతో అయిపోలేదు. మీకు ఇప్పుడు రోమీయుల పాలనలో ఉన్న మీకు కూడా మరి అంతే మాదిరి తన కృపను మీకు చూపిస్తా ఉన్నాడు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణం నుంచి మరి లేపబడ్డాడో, మరి ఫరెవర్ కింగ్‌గా ఆయన నిలబడతా ఉన్నాడు. మరి ఆయన రాజ్యము తరతరములకు స్థిరపరచబడింది. అది ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయిపోయింది కదా! అనే విషయాన్ని ఆయన మరి అక్కడ చెప్తున్నాడు. చదవండి 33లో. అలాగే నీవు హ్మ్. నా కుమారుడవు. హ్మ్. నేడు నిన్ను హ్మ్. నేడు నేను నిన్ను హ్మ్. హ్మ్. కంటిని అని హ్మ్. 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. చూసారా ఇందాక రెండో సమూయేలులో మనం చదివినప్పుడు ఏముంది? ఇందాక చదివాం కదా! ఏడో అధ్యాయంలో నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడివై ఉందువు అని మరి అక్కడ చెప్తున్నాడా? అదే విషయాన్ని మరి కీర్తనకారుడు రెండవ కీర్తనలో రాసాడంట. రండి మరి రెండవ కీర్తన ఏడో వచనానికి ఒకసారి వెళ్దాం. తీయండి ఎవరన్నా. రెండవ కీర్తన ఏడవ వచనం. కట్టడను హ్మ్. నేను వివరించెదను. హ్మ్. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. హ్మ్. నీవు నా కుమారుడవు. హ్మ్. నేడు నిన్ను కనియున్నాను. హ్మ్. నన్ను హ్మ్. అడుగుము. హ్మ్. జనములకు నీకు స్వాస్థ్యముగాను, హ్మ్. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. హ్మ్. ఇనుప దండముతో నీవు వారిని హ్మ్. నలగగొట్టెదవు. హ్మ్. కుండను పగలగొట్టినట్టు హ్మ్. వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. పగలగొట్టేద్దాం. అక్కడి వరకు చాలండి. చూడండి అయితే మనకి కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే రెండో అధ్యాయం మొత్తం కూడా చదవాలి. మరి భూరాజులు వీళ్ళంతా కూడా మరి వ్యతిరేకంగా వారి ఆలోచనలో ఉన్నప్పుడు మరి దేవుడు నవ్వుకుంటా మరి సడెన్‌గా ఉగ్రుడైపోయే విధంగా అన్నాడంట. 6 వచనంలో ఏమంటున్నాడంటే 6 వచనం చదవండి ఎవరైనా. నేను నా పరిశుద్ధ పర్వతమైన చదవండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన హ్మ్. సీమోను మీద నా రాజును హ్మ్. ఆశీర్వాదంగా చేసి ఉన్నాను. చేసి ఉన్నాను. మరి సియోను మీద రాజుని చేశాను. తరతరములకు ఉండేటటువంటి రాజ్యంగా దాన్ని మార్చాను. ఆ సింహాసనం పైన తరతరములకు రాజుగా ఉండే రాజుని నేను క్రీస్తుని చేశాను అని దేవుడు చెప్తున్నాడని చెప్తున్నాడు. అందుకనే నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కని ఉన్నానని. అయితే ఈ కని ఉన్నానును పట్టుకొని చాలామంది డిఫరెంట్‌గా బోధిస్తా ఉంటారు. దయచేసి అట్టి ఫాల్స్ ఆర్ మిస్‌అండర్‌స్టూడ్ టీచింగ్స్‌కి మీరు దయచేసి పడవద్దు. ఎందుకంటే దేవుడు దేవదూత వంటి వాడని, లేకపోతే దేవదూతల్లో ఫస్ట్ కైండ్ అని, దేవుడు కనబడినటువంటి ఒక క్రీచర్‌గా, లేకపోతే ఒక థింగ్‌గా మాట్లాడుతా ఉంటారు. దయచేసి అటువంటి వాటికి మీరు పడొద్దు. అందుకనే మరి మీ నైసియా విశ్వాస సూత్రం ఇవన్నీ కూడా ఫైనలైజ్ అవ్వడానికి చాలా మరి ఏమంటారు చాలా సంఘర్షణలు జరిగాయి. మీరు అవకాశం ఉన్నప్పుడు ఒకసారెళ్లి నైసియా విశ్వాస సూత్రాన్ని కూడా చూడండి. అందుకనే దానిలో చాలా స్పష్టంగా ఇవన్నీ మరి పొందుపరిచారనమాట. మరి ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మరి మా అపోస్తుల కార్యాల్లో 13 అధ్యాయంలోనే అంటే రాయబడినవన్నీ గూడా వాళ్ళకి తెలిసినవి వాళ్ళకి చెప్తున్నాడనమాట. మరి మృతుల్లో నుండి దేవుడు లేపబడినప్పుడు దేవుడు కుళ్ళు పట్టబడలేదు. దావీదుకు చెప్పబడినటువంటి మాటనే చెప్తున్నాడు. మరి 16 కీర్తన మరి 10 వచనం ఒకసారి తీయండి. 16 కీర్తనలో 10 వచనము. ఎందుకనగా హ్మ్. నువ్వు నా ఆత్మను పాతాళములో హ్మ్. విడిచిపెట్టవు. హ్మ్. నీ పరిశుద్ధిని కుళ్ళుబట్టనీయవు. హ్మ్. దేవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. హ్మ్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అక్కడి వరకు చాలండి. చూసారా? నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవన్నప్పుడు మీరు దావీదు అనుకుంటున్నారేమో, దావీదు కాదు. యేసుక్రీస్తుని గురించి మరి దావీదే ఒక ప్రవక్త వలె రాసినటువంటి కీర్తనలు అనే విషయాన్ని వీళ్ళకి మరి ఆయన చాలా బలంగా చెప్తున్నాడు. అందుకని కీర్తనల్లో చాలా వరకు కీర్తనలని మెస్సియానిక్ సాంగ్స్ లేదంటే ప్రొఫెసీ కలిగినటువంటి కీర్తనలుగా చెప్తా ఉన్నారు. మరి కుళ్ళు పట్టనివ్వకుండా మృతుల్లో నుండి దేవుణ్ణి లేపడం ద్వారా మరి దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క నిబంధన మరి ఆయన మన తరంకొచ్చేటప్పటికి మరి ఆయన ఫుల్‌ఫిల్‌మెంట్ చేశాడయ్యా! మరి అటువంటి క్రీస్తుని గాక మరి మీరు ఇంకెవరిని చూస్తారు అని అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, దావీదైనా తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గానీ, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టబడలేదు. 37 వచనంలో ఉంటుందనమాట. అని ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ కలిపేసి దేర్‌ఫోర్ కాబట్టి సహోదరులారా మరి 38 చదవండి.
కాబట్టి సహోదరులారా, ఉమ్, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు ముప్పై మోషే ధర్మశాస్త్రము వలన ఉమ్, ఏ విషయములలో ఉమ్, నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో పోతిరో, ఉమ్, ఆ విషయం అన్నిట్లో ఉమ్, విశ్వసించి ప్రతి వాడును ఉమ్. ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియదు కాక. వండర్ఫుల్ గా ఆయన తన యొక్క ప్రసంగాన్ని తీసుకొస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ విధంగా దేవుణ్ణి ఆయన లేపాడు కాబట్టే ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది. అంతేకాదు మన పాపములన్నిటిని ఆయన భరించాడని మరి మీరు చదివేటటువంటి పుస్తకాల్లోనే ఉంది, యెషయాలోనే ఉంది. ఇప్పుడు ఆ యొక్క పవిత్రమైన వరములన్నీ మనకు అనుగ్రహించాడు అని అన్నది 55వ యెషయాలో 3వ వచనంలో మరి మనకు చెప్పబడతా ఉండింది అనమాట. మరి 53వ యెషయా చదివినప్పుడు అదంతా కూడా క్రీస్తుని గురించినటువంటి ప్రాఫెసీయే. మన యొక్క పాప భారం అంతా ఆయన మీద మరి మోపబడిందని, మరి మన గాయముల నిమిత్తము ఆయన మరి నలగొట్టబడినని, మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని, సఫరింగ్ సర్వెంట్ అని, మరి ఇలాంటి విషయాలన్నీ మీరు మర్చిపోయి మరి ఒక కింగ్ లాగా, మిలిటెంట్ లాగా దేవుణ్ణి చూడవద్దని, మరి ఆ పాపాలకి పరిష్కారాన్ని దేవుడు సిలువ పైన చూపించాడని, మరి ఆయన వైపుకు తిరగండి అని చెప్తున్నాడు. అంతేకాదు మీరేదో మీ క్రియల వల్ల పొందేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో, ధర్మశాస్త్రము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయిరి. 39వ వచనంలో ఉంది, చదవండి. సో 9వ వచనం ప్రకారంగా ధర్మశాస్త్రము మీరు జస్ట్ పాపులని మాత్రమే చెప్తుంది తప్ప మీకు పరిష్కారం ఇచ్చింది మాత్రము సిలువలో క్రీస్తు రక్తమే. అందుకే మీరు బలిచ్చారు, బలి అర్పణలు చేశారు, కానీ వాటిలో మీ మనసు సరిగ్గా లేదు. అలాగే ఏ రక్తము కూడా ఆ బలిని సంపూర్ణం గావించకపోతే కేవలం క్రీస్తు రక్తం మాత్రమే దాన్ని సంపూర్ణం చేసింది. ఆయనే బలిపశువు అయ్యాడని, ఆయనే ప్రధాన యాజకుడిగా బలి అర్పణ కూడా చేశాడని కూడా మరి ప్రవచనాలు చెప్పబడతా ఉన్నాయి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్తున్నాడు, మనకి చెప్తున్నాడు. కాబట్టి దయచేసి వీటిని ప్యారలల్ గా లైన్ డ్రా చేసుకుని మన జీవితాలకు కూడా వర్తింపజేయాలి. అందుకనే మీ ఉపవాసము, మీ ప్రార్థన, మీ శుక్రవారపు పాటలు, మీ శుక్రవారపు ప్రసంగాలు అని మీరు కూడా మీకు మీరు కట్టుకోవద్దురా అబ్బాయి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, హృదయంలో క్రీస్తును రక్షకుడని ఒప్పుకొని, నీ పాపాలను ఒప్పుకొని ఆయన వైపు విశ్వాసం ఉంచితే, హెసెద్, స్టెడ్ ఫాస్ట్ లవ్, హిజ్ మర్సీ, హిజ్ కోవనెంట్, ఆయన యొక్క అగాపే లవ్, ఆయన ప్రకారం ఏం చేస్తున్నాడంటే ఆయన కృపను బట్టి మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అలా అని ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించేస్తానంటే కూడా కుదరదు. దానికి సంబంధించి కూడా మరి పౌలు చక్కగా వివరణ తర్వాత తన పత్రికల్లో ఇచ్చాడు. అది మన అవకాశం ఉన్నప్పుడు చూద్దాం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు విశ్వాసం ఉంచు. నువ్వు నీ క్రెడిట్లో వేసుకోకు. మిగతాదంతా కూడా ప్రభువు తన కృప చేత, తన హెసెత్ చేత ఆయన నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారని చెప్తున్నాడు. అలాంటి విషయాలు మీరు వినరు. మీరు వినకపోతే ఏమవుతుంది అనే దాని గురించి కూడా 41లో మరి హబక్కూకు సంబంధించినటువంటి ఒక వార్నింగ్ ని మరి ఆయన వారికి చూపిస్తా ఉన్నాడు. అది 41వ వచనంలో ఉంది, మీరు చదవండి. నేను టైం అయిపోయాను కాబట్టి ఇక ముగిస్తా ఉన్నాను. ఇక చివరిగా మరి యెషయా గ్రంథము 54వ అధ్యాయంలోకి వచ్చేస్తే 8 మరియు 10 వచనాలు చదివేసి మనం ముగించి వేద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడును యెహోవా సెలవిచ్చుచున్నాడు. 10 చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొకసారి చూసి మనం క్లోజ్ చేసేద్దాము. మరి 8వ వచనం ఏమని చెప్తుందంటే, మహోద్రేకము కలిగి నేను నిమిషం మాత్రం నీకు విముఖుడనై ఉన్నా, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నానని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి 10వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు జాలిపడిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ కృపకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి అంటే, మనుషులుగా మనం ఏం చేసినా సరిపోదు, కానీ మేబీ లెట్స్ టేక్ దిస్ మూమెంట్ టు సే థ్యాంక్స్ టు లార్డ్. అండ్ మరి ఆ కృప మనందరి మీద తరతరములు ఉండాలని, మరి ఆయన చిత్తమైనప్పుడు మరి ఆయన యొక్క రాజ్యంలో పాల్భాగస్తులు అయ్యేలాగా అది మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తూ, మరి ప్రభు కృపా చిత్తం అంటే మిమ్మల్ని అందరినీ వచ్చే వారం కలుసుకుంటాను. మరి సమయం లేక కొన్ని విషయాలను స్కిప్ చేయాల్సి వస్తుంది. మరి అవకాశం ఉంటే చూద్దాం, వచ్చే వారమే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చదువుకుందాం. మీ అందరికీ కూడా షాలోం షాలోం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని లోతైన వాక్య భాగం మరి అర్థమైందని అనుకుంటున్నాను. కుదిరితే దీన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మిగిలింది ఒకసారి రివిజన్ లాగా చేసుకుందాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఒక్కడే రక్షణ మార్గము,
సత్యం తెలుసుకో వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం.